లేదంటే ఇండియా చైనా లాగా సూపర్ పవర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏ కంట్రీ అయినా సూపర్ పవర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి యంగ్ టాలెంట్స్, అంటే యూత్. చైనా కంట్రీ బయటికి వెళ్ళిన యూత్ ని మోటివేట్ చేసి వాళ్ళ కంట్రీలోకి తెప్పించుకొని కంట్రీకి సర్వ్ చేయండి అని మోటివేట్ చేస్తుంది. కానీ ఇండియన్ యూత్ వేరే కంట్రీస్ లో సెటిల్ అవ్వడానికి కలలుగా ఉంటున్నారు. అసలు యూత్ ఏడున్నారు? సగం మంది అమెరికాలో ఉన్నారు, దాన్ని అమెరిపేట్ చేసేసారు. నెక్స్ట్ వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే ఆంటర్ప్రినర్స్ ని. చైనాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇండియాలో లైసెన్స్ పేరుతో ఇన్స్పెక్టర్ వస్తాడు, అన్ని కరెక్ట్ గా ఉంటే ట్యాక్స్ పేరుతో సగం తినేస్తారు. అరే ఇప్పటికీ పొలిటీషియన్స్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ పొలిటీషియన్స్ గెలిచింది 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇస్తా అనే స్కీమ్ తోటి. ఇంకా పొలిటీషియన్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, డెవలప్మెంట్ గురించి ఏం క్వశ్చన్ చేస్తాం? క్వశ్చన్ చేసినా ఎవడు పట్టించుకుంటున్నాడు? పోనీ ఇచ్చిన 3 గ్యాస్ సిలిండర్ ప్రామిస్లు కూడా పొలిటీషియన్స్ అకౌంటబుల్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీడియా. చైనీస్ మీడియా మొత్తం వాళ్ళు చేసే ఇన్నోవేషన్స్, వాళ్ళు చేసే అడ్వాన్స్మెంట్ల గురించి ప్రొజెక్ట్ చేస్తుంది. మన మీడియా అలేకియా చిట్టి లేకపోతే అఘోరి నాగసాధు లేదా సెలబ్రిటీ న్యూస్లతో నిండిపోద్ది. మెయిన్ మన మైండ్ సెట్లు మారాలి. ఇంకా ఇండియాలో ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే కిందికి లాగే మైండ్ సెట్లే ఉన్నాయి. ఈ రీల్ కింద కూడా అరే ఇండియాని ఏమంటున్నారా అని చెప్పేసి కిందికి లాగడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇదే రియాలిటీ. ఇప్పటి నుంచి మనం ప్రయత్నిస్తే ఇంకో 10 years లో సూపర్ పవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి.